నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. దుబాయ్ ఎయిర్పోర్ట్ మళ్లీ మూతపడింది. ఇరాన్ వరుసదాలతో విమాన రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. భద్రత దృష్ట్యా ఎయిర్పోర్ట్ ను ప్రభుత్వం మూసివేసింది. దీంతో ఎయిర్పోర్ట్ లో వేలాది మంది ప్రయాణికులు చిక్కుపోయినట్లుగా తెలుస్తోంది. వారిని గమ్యస్థానాలకు చేర్చాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. అంబేద్కర్ కృష్ణా జిల్లా విజయవాడలోని విద్యాధరపురం ప్రాంతంలో ఉన్న నేషనల్ స్కూల్లో 3 ఏళ్ల చిన్నారిపై టీచర్ యాసిడ్ దాడి చేసినట్లు చిన్నారి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది. ఘటన అనంతరం టీచర్ చిన్నారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి బాత్రూంలో జారిపడిందని తెలిపారు. వెంటనే స్కూలుకు చేరుకున్న తల్లిదండ్రులు చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల తర్వాత చిన్నారిపై యాసిడ్ దాడి జరిగిందని, ప్రైవేట్ పాయింట్స్ వద్ద గాయాలున్నట్లు వైద్యులు తెలిపారు. దీనిపై స్కూల్ ప్రిన్సిపాల్ని ప్రశ్నించగా ఏం చేసుకుంటారో చేసుకోనట్టు సమాధానం ఇచ్చినట్లు చిన్నారి తల్లిదండ్రులు వాపోయారు. టీచర్తో పాటు స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నమస్తే అండి, నా పేరు అమలా. మా పాప అయితే నేషనల్ స్కూల్లో చదువుకుంటుంది సార్. నర్సరీ చదువుతుంది పాప. మొన్న 23వ తారీఖు పాప మీద అయితే ఒక కెమికల్ అయితే పోయడం జరిగింది. కెమికల్ పోసారని చెప్పేసి పాపే చెప్తుంది. అది టీచర్ పోసారంట. ఇలా పలానా క్లోజన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా చేయించారు సార్. కానీ నా పిల్లకి ఎటువంటి న్యాయం చేయలేదు. ఎటువంటి న్యాయం చేయకుండా ప్రిన్సిపాల్ మేడం నాకు సరిత మేడం మా అక్క ఏమైనా చేసుకోండి, మేమేమైతే ఏమి చేయము, కావాలంటే ఇంకోసారి హాస్పిటల్కి తీసుకెళ్తాను అది ఇదని మాట్లాడుతుంది సార్. నా పాప అయితే చాలా అంటే చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది సార్. నా పాప మాకు అసలుకి ఏం చేయాలో కూడా తెలియట్లేదు సార్. అంత బాధపడుతుంది. ఒక తల్లిగా నేనైతే చూడలేకపోతున్నాను సార్. ఎందుకంటే ఇది మీరు గవర్నమెంటే చేయాలి, నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. ఇలాంటి పొజిషన్ ఇంకో ఏ ఆడపిల్లకి, ఏ పిల్లలకి సార్, నా పిల్లలకి అది ఏ పిల్లలకి రాకూడదు. అది టీచర్లు కానీ ప్రిన్సిపాల్ కానీ చాలా కఠినమైన శిక్ష చేయాలి. అది నేను గవర్నమెంట్ నుంచి కోరుకుంటున్నాను సార్. అలాగే నా పాపకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. ట్రీట్మెంట్ మీకు జరిగిన తర్వాత వాళ్ళు ఏమైనా హాస్పిటల్ తీసుకెళ్లారండి? హాస్పిటల్కి మామూలుగా వాళ్ళు వచ్చారు సార్. బిల్లు కూడా కట్టనన్నారు సార్. ఎమ్మెల్సీ ద్వారా కేసు అయితే ఆ బిల్లు కూడా కట్టనంటే ఎస్సీ మేడానికి ఫోన్ చేస్తే ఆ బిల్లు వచ్చి అప్పుడు కట్టారు సార్. ఏం చేస్తారో చేసుకోండి, హంగామా చేశారుగా మీరు అని అడిగారు సార్. అలాగా అది మీరు నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు పాప పరిస్థితి ఎట్లా ఉందండి? ఇప్పుడు పరిస్థితి అసలు బాగాలేదండి. అసలు పాప అసలు కూర్చోలేకపోతుంది, తిరగలేకపోతుంది, అట్లా అసలు ఏమి లేదు సార్. మామూలుగా అలా పడుకొని ఉండడమే. అది బాత్రూమ్కి వెళ్ళాలన్నా, టాయిలెట్కి వెళ్ళాలన్నా అన్ని మంచం మీద సార్. స్కూల్ వాళ్ళు వచ్చి అసలు అలాంటి ఏమీ లేదు సార్. పోలీస్ స్టేషన్లో కూడా నాకు న్యాయం జరగలేదు సార్. నాకు అసలు ఎటువంటి ఇది లేదు సార్. నాకు చాలా అంటే చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటాను సార్. పాప ఏం చదువుతుందండి? పాప నర్సరీ చదువుతుంది సార్. చదువుతుంది సార్. ఏ స్కూల్ అండి మేడం? ఏంటి సార్? ఏ స్కూల్? స్కూల్ పేరు నేషనల్ స్కూల్. నేషనల్ స్కూల్ సార్. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? నాకు గవర్నమెంట్ నుంచి నాకు న్యాయం జరగాలి, అలాగే ఆ స్కూల్ కూడా ఉండకూడదని నేను కోరుకుంటున్నాను సార్. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు ఇటీవల ప్రభుత్వం ముందు లొంగిపోయిన మావోయిస్టులు చేరుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ ఎదుట 124 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారంతా భారీ ఆయుధాలతో మావోయిస్టులు సరెండర్ అయ్యారని అధికారికంగా వెల్లడించారు. మావోయిస్టులందరూ ఇలా జనజీవన స్రవంతిలోకి రావాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. ఉన్న బిడ్డలకే దిక్కులేదు, 3 పిల్లలను కనాలా అంటూ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇచ్చే బోర్డు 25,000 కోసం బిడ్డల్ని కనాలా అంటూ ధ్వజమెత్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు కానీ చంద్రబాబు బిడ్డల్ని కనమని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అమరావతి నిర్మాణం ఆగిపోయిందని, ఆరోగ్యశ్రీ పడకేసిందన్నారు. 15,000 కోట్ల కరెంట్ ఛార్జీల భారం ప్రజలపై మోపిన ఘనత చంద్రబాబు దక్కుతుందని ఎక్కరు పెట్టారు. ఇన్ని సమస్యలుంటే ప్రజల్ని బిడ్డల్ని ఎలా కనమంటున్నావని షర్మిల తనదైన శైలిలో ప్రశ్నించారు. అసలు మన రాష్ట్రం ఎంత దయనీయ స్థితిలో ఉంది అంటే పక్క రాష్ట్రాలందరికీ అన్నిటికీ రాజధానీలు ఉన్నాయా? బెంగళూరు, చెన్నై, ముంబై అన్నిటికీ అన్నీ ఉన్నాయి. కానీ మనకేముంది? చేతిలో చిప్పు ఉంది. కనీసం ఒక రాజధాని కూడా లేదు. మన బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలి ఉద్యోగాల కోసం? వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? డిగ్రీలు, పీజీలు చదివిన బిడ్డలంతా రోడ్ల మీద తిరుగుతున్నారు. లేకపోతే ఆటో డ్రైవర్లు గానో, గిగ్ వర్కర్లు గానో పనిచేస్తున్నారు. ఎవరు పట్టించుకుంటున్నారు? బిడ్డలకు భరోసా లేదు. పైగా చంద్రబాబు గారు అంటారు ఇప్పుడు 2 బిడ్డలు సరిపోరట, 3, 4, 5 కనాలట. ఉన్న బిడ్డలకే దిక్కులేదు, 2, 3, 4 కడాలట. అట్లా కన్న వాళ్ళకి ఈయన 25,000 రూపాయలు ఇస్తాడట. ఈయన ఇచ్చే బోర్డు 25,000 రూపాయల కోసం మీరు బిడ్డల్ని కనాలట. ఇప్పటికే ఆరోగ్యశ్రీకి చంద్రబాబు గారు 3,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు.
ఫీజు రీయింబర్స్మెంట్ కు 6,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. ఇప్పటికే కరెంటు ఛార్జీలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2 ఏళ్లలో మీ మీద 15,000 కోట్ల రూపాయలు వేశాడు. ఇదంతా సరిపోలేదు. ఇప్పుడు ఈ బిడ్డలు సరిపోరట, మళ్ళీ బిడ్డలను కనాలట, మీకు దానికి 25,000 ఇస్తారట. ఒకసారి ఆలోచన చేసుకోండి, పాలకులు ఎలా ఉన్నారో ఆలోచన చేసుకోండి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టిట్కో కాలనీ వాసులకు పూర్తి స్థాయి వైద్య సౌకర్యం కల్పిస్తామని ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. స్థానిక టిట్కో కాలనీ వద్ద శనివారం మెగా వైద్య శిబిరం నిర్వహించారు. వర్ధనపల్లి కాశీ, వాడపల్లి సుబ్బరాజుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీదైన వైద్య పరీక్షలతో సహా పేదలందరికీ ఉచిత వైద్యం మందులు ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారని, ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పేద మధ్యతరగతి ప్రజలు ఉండే ఈ ప్రాంతంలో పూర్తి స్థాయి వైద్య సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కాలనీలో అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని పరిష్కరిస్తామని అన్నారు. పారిశుద్ధ్య విషయంలో కాలనీవాసులు వ్యక్తిగత శ్రద్ధ వహించాలన్నారు. తమ ఇంటితో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉండే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాల పరిశుభ్రత చాలా ముఖ్యమన్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పేదలందరూ ఆధునిక గృహాల్లో ఉండాలనే లక్ష్యంతో ఇక్కడ 5,340 గృహాలు నిర్మించారని అన్నారు. తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వ నిర్వాహకంతో అనేక ఇబ్బందులు వచ్చాయని అన్నారు. జగన్ ఇల్లంటూ ఒక పద్ధతి లేకుండా రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ వంటి మౌలిక సౌకర్యాలు కల్పించకుండా ఇళ్లు నిర్మించి నివాసయోగ్యం కాకుండా చేశారని విమర్శించారు. టిట్కో గృహాలకు సంబంధించి బ్యాంకు రుణాల సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లామని, త్వరలో పరిష్కారం అవుతుందని అన్నారు. అందరికీ సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇచ్చిన ఈ గృహాలను కొందరు అమ్ముకోవడం సరికాదని అన్నారు. పక్కా రిజిస్ట్రేషన్ చేసి ప్రభుత్వం మీకు ఇచ్చిన ఈ ఇంటిని మీ హక్కుగా భావించి సంరక్షించుకోవాలని కోరారు. ఉగాది నాటికి గృహప్రవేశాలు చేయించడానికి చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఈ కాలనీలో క్రికెట్ మైదానం, దేవాలయం నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ వైద్య శిబిరం నిర్వహణకు సహకరించిన ప్రభుత్వ వైద్య సిబ్బందికి, ఆకాశం ఆసుపత్రి వారికి ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ మాట్లాడుతూ ఎంతో దానగుణమన్న బొలిశెట్టి శ్రీనివాస్ శాసనసభ్యునిగా ప్రజా సంక్షేమానికి, తాడేపల్లిగూడెం అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారని, ఆయన ఎమ్మెల్యే కావడం ప్రజల అదృష్టంగా తాను భావిస్తున్నారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పురపాలక సంఘాల్లో భారీ ఎత్తున జరిగిన అవినీతి గురించి శాసనసభలో చర్చించి ప్రజాభిప్రాయాన్ని సభకు తెలియజేశారని అభినందించారు. ప్రధాని నరేంద్ర మోడీ మొదటిసారి ప్రధానమంత్రి అయిన వెంటనే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించి పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని, 1,000 కోట్ల నిధులు కేటాయించారని తెలిపారు. పరిశుభ్రత ప్రాధాన్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కన్వీనర్ ఈతకోట తాతాజీ, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, అడప ప్రసాద్, పుల్లా బాబీ, పానూరు వెంకటేశ్వరరావు, చాపల రమేష్, మద్దాల మణికుమార్, కేశవభట్ల విజయ్, గట్టం నాని, పసుమతి రామలక్ష్మణ్, అడ్డగర్ల సురేష్, బైనిపాలప్ ముఖేష్, నల్లగంచి రాంబాబు, మలపాక చిట్టి తదితరులు పాల్గొన్నారు. కానీ మీరు అందరూ కూడా నీట్గా ఉంచితే ఇంకా ఎక్కువ పని చేయాలనే ఆలోచన మనందరికీ కూడా ఇక్కడ ఉంటుంది. కాబట్టి వారంలో 3 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే గారు రావడం, ఎమ్మెల్యే గారు ఆలోచన విధానం ఒక ధైర్యంగా, దమ్ముగా అసెంబ్లీలో మాట్లాడి ప్రజల సమస్యల మీద మరి నిరంతరం ప్రజలకు చేరువవ్వాలని చెప్పి మంచి ఆలోచనతో ఇక్కడ ఏదైతే ఈసీజీ కానీ టుడే ఈకో కూడా ఉచితంగా మరి గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఏరియా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేసినందుకు ఈ కార్యక్రమం ఇచ్చేసిన ముఖ్య అతిథిగా తాడేపల్లి శాసనసభ్యులు, గవర్నమెంట్ విప్ సోదరుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే మరి తాడేపల్లి పట్న మున్సిపల్ కమిషనర్ వారికి, అలాగే మరి పట్న అధ్యక్షుడు కాశీ గారికి, వేదిక మీద ఉన్న మరి డాక్టర్స్ కి, అందరికీ కూడా ఎన్డీఏ కూటమి నాయకులకి అందరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇది 5,400 అవుతుందంటే ఒక మినీ పట్టణం కింద అవుతుంది రాబోయే రోజుల్లో. ఇక్కడ మరి మెడికల్ క్యాంప్ పెట్టి ఎమ్మెల్యే గారికి వచ్చినప్పుడు ప్రజలు అడిగిన సందర్భంగా ఈ రోజు మెడికల్ క్యాంప్ పెడతమే కాదు, మరి ఎమ్మెల్యే గారు ఆలోచనలో రాబోయే రోజుల్లో హాస్పిటల్ పెడతారు కూడా వారు ప్రయత్నం చేస్తారు. తప్పనిసరిగా ఇక్కడ ఆరోగ్యపరంగా సమస్యలు రాకుండా ఉన్న ప్రజలకు ఆదుకునే విధంగా ఎమ్మెల్యే గారు ముందడుగేస్తారు. ఎందుకంటే ఆయన ప్రతి విషయంలోనూ క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకు అవసరం ఏముంది అది నెరవేర్చే దిశగా ముందుకెళ్లే వ్యక్తి ఎవరంటే మన స్థానిక ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఎందుకంటే నిన్న రోజు మీరు చూసారు లేదు, శాసనసభలో 174 మంది ఎమ్మెల్యేలు మాట్లాడింది. మన ఎమ్మెల్యే గారు మరి దాని గొంతెత్తి చెప్పారు మున్సిపల్ పరిపాలన ఎంత అవకతవకలు జరుగుతున్నాయి,
జరిగిన 19-24 సంవత్సరాలు 5 ఏళ్ళలో ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీలు ఎన్ని రూపాయలు దోచేసుకున్నారు, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, డెవలప్మెంట్ ఏ రకంగా ఆగిపోయింది. ఈయన సభాముఖంగా ముఖ్యమంత్రి గారికి, సభ అధ్యక్షుడికి, మున్సిపల్ శాఖ మంత్రి గారి దృష్టిలో పడే విధంగా ఎంతో చక్కటి ఉపన్యాసం ఇచ్చి ప్రజల మనోభావాలు గవర్నమెంట్ తెలియడం జరిగింది. ఆ రకంగా ఒక మంచి ఆలోచించగలిగిన వ్యక్తి ఎమ్మెల్యే మన దొరగారు అదృష్టం. మరి ఆయన చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మెరగా మెడికల్ క్యాంప్ ద్వారా ఇక్కడ అనారోగ్యాలు రాకుండా ఉండాలంటే మనం తీసుకోవాలి, జాగ్రత్త కూడా తీసుకోవాలమ్మా. ఎందుకంటే ఏదైతే నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయ్యారో మొట్టమొదటిసారి స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రవేశపెట్టి భారతదేశం అంతా కూడా పరిశుభ్రంగా ఉండాలి, ఎవరైతే పరిశుభ్రంగా ఉంచుకుంటారో పట్టణంలో పల్లెల్లో కానీ ఇల్లు కానీ పరిసరాలు కానీ వాళ్ళకి కావాలని నిధులు కూడా మరి లక్షలాది కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ స్వచ్ఛ భారత్ ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుందమ్మా. అదే కాకుండా మీ ఆరోగ్యం బాగోవాలంటే మీ ఇంటి పరిశుభ్రాలు కూడా, మీ ఇల్లే కాదు, మీ ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం కాదు, మీ ఇల్లు పరిశుభ్రాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందమ్మా. ఇక టిక్కో ఇల్లు ఉంది, మరి చుట్టూ వెనకాల ముందు శుభ్రంగా ఉంది, వెనకాలంతా చెట్లు పిచ్చి పిచ్చి మొక్కలు వేసిపోయినాయి. ఇంకా మొన్న చూశాను నేను, మరి ఇక్కడ కాశీ గారు జనసేన అధ్యక్షుడు, మరి బీజేపీ అధ్యక్షుడు దువ్వాస్ ఇద్దరు కలిసి ఇక్కడ స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా చేశారు. నేను అప్పుడే కాశీ గారితో ఫోన్లో ఈ టిక్కో ఏరియా ప్రాంతంలో సుమారుగా 5,376 ఫ్లాట్లు ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. దీనందరికీ ఒక మెగా సిటీ అంటే తాడేపల్లిగూడానికి అనుకూలంగా మళ్ళీ ఒక సిటీ ఏర్పడే అవకాశం ఉంది. ఇక్కడ చాలా మంది ప్రజానికం కూడా ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఇక్కడ పార్కు, ప్లే గ్రౌండ్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనం తాడేపల్లిగూడ పట్టణాన్ని పరిశుభ్రతలో భాగంగా స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తాడేపల్లిగూడ అనే కాన్సెప్ట్ తోటి మనం ప్రతి ఏరియాల వారీగా ముందుకెళ్తున్నాం. దానికి ఈ కార్యక్రమానికి, మెడికల్ క్యాంప్ కార్యక్రమానికి గౌరవనీయులు మన శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు అధ్యక్షతగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఈ ఏరియా అంతటిని కూడా పరిశుభ్రమైన ఏరియాగా తీర్చిదిద్దుకోవాలి. అందరూ కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీలో మనం అయితే ఎలా ఉంటామో అదే మాదిరిగా ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీగా 5,300 అంటే నీకు ఇంచుమించు 20,000 జనాభా ఇక్కడ నివాసం ఉండే అవకాశం ఉంది. ఇది ఒక 2-3 వార్డులు అంటే ఇంచుమించు ఒక చిన్న పట్టణం, మినీ తాడేపల్లిగూడెం ఇక్కడ ఏర్పాటు చేయడం అవే అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రజలందరూ గమనించి మీ ఏరియాల్ని శుభ్రంగా ఉంచుకోండి. ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా పరిసరాల శుభ్రత, ప్రజారోగ్యం మీద మంచి దృష్టి పెట్టి ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు మాత్రమే మన దేశం ముందుకెళ్తది అనే కాన్సెప్ట్ తోటి ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దాంట్లో భాగంగా మీరు అందరూ కూడా ఇంటి నుంచి వచ్చిన చెత్తను, తడి పొడి చెత్త విడదీసి మాత్రమే పారిశుద్ధ కార్మికులకు ఇవ్వాలి. చెత్తను మీరు చెత్తను ఎప్పుడైతే శుభ్రం చేసుకుని నీట్ గా మెయింటైన్ చేసి మన పారిశుద్ధ్యానికి అందించి మీరు సహకరించారో అప్పుడు మెడికల్ క్యాంపులు అవసరం లేకుండా మనం ఆరోగ్యవంతంగా ఉంటాం. అంటే మెడికల్ క్యాంపులు మాకొద్దు అనే స్టేజ్ లో ప్రజలు ఉన్నప్పుడు మనం ఆరోగ్యవంతంగా ఉన్నట్టు. కానీ మీరు మెడికల్ క్యాంపులకి ఉపయోగిస్తున్నారంటే ఇక్కడ పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైన కార్యక్రమం. మన గౌరవ శాసనసభ్యులు వారు వచ్చి విజిట్ చేసి 1 వీక్ బ్యాక్ విజిట్ చేసి మీరు అందరూ కూడా అడిగారు, మీరు చాలా దూరంగా ఉంది హాస్పిటల్కి వెళ్ళడానికి, మాకు ఇబ్బందిగా ఉందంటే వెంటనే సార్ స్పందించి ఏరియా హాస్పిటల్ డాక్టర్ గారితో, మన పట్టణ బీజేపీ అధ్యక్షులు వత్రపల్లి కాశీ గారితో కూడా మాట్లాడి వారి సౌజన్యంతో జనసేన పార్టీ అధ్యక్షులు వీరితో మాట్లాడి కాశీ గారితో కూడా మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఏరియా హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ కూడా టైఅప్ చేసి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. బాధ్యతగా మీరు అందరూ చేస్తారని, అదేవిధంగా ఇక్కడ ఎప్పుడు మెడికల్ క్యాంప్ కావాలన్నా ఇక్కడ ఉన్నటువంటి మన కేసుపట్ల విజయ్ గారు కానీ, సుబ్బరాజు గారు కానీ, ఇక్కడ ఎవరికి చెప్పినా సరే మాకు చెప్తారు. ఖచ్చితంగా కమిషనర్కి చెప్పి మరి ఇక్కడ కూడా ఒక 5గురిని పర్మనెంట్ ఎంప్లాయీస్ అడిగాం గవర్నమెంట్ని. అది ఇస్తే శానిటేషన్ శుభ్రం చేసే విధంగా కూడా ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తాం. మంచినీళ్ళు లేవా? పంపిద్దాం, మీకు ఇబ్బంది లేదు. మంచినీళ్ళకి అసలు ఇబ్బంది లేదు. మన సెకండ్ సమ్మర్ సోర్స్ ట్యాంక్ కూడా వచ్చే సంవత్సరానికి మన రన్నింగ్లోకి వస్తుంది. మీకు 3 పూట్ల నీళ్ళు ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాం. అది మీరేం కంగారు పడకండి. వస్తే రాకపోతే కంప్లైంట్ చేయొచ్చు, తప్పేం లేదు. మీరు చెప్పండి, మీకు ఏది లేదు చెప్పండి, ఖచ్చితంగా చేద్దాం. అంతే. అధికారులు కూడా
మనం వచ్చినప్పుడు మీరు చెప్పండి, అంతేగాని వాళ్ళ మీద చిరాపడో మీరు కోపపడితేనే మళ్ళీ మీ దగ్గర రాదు. మీ కోపం ఉన్నంత మాత్రం పని అవ్వదు. మనం కూడా మంచిగానే చేయించుకోవాలి ఎవరితో అధికారులతో కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ హాస్పిటల్ ఈ యొక్క మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన మీ అందరికీ, డాక్టర్లకి, అదేవిధంగా ఆకాశం హాస్పిటల్ మేనేజ్మెంట్ వారికి, గవర్నమెంట్ సూపరింటెండెంట్ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, ముఖ్యంగా కాశీ గారు, సుబ్బరాజు గారు, మీ కేసీభట్ల విజయ్ గారు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ మరి ఇక్కడ అంతా బాగుండాలని ఆలోచన చేసినందుకు వారిని కూడా అభినందిస్తూ, రాబోయే రోజుల్లో వీళ్ళకి మంచి చెట్లు చూసుకోండి. మీరందరూ మీకు ఏం కావాలో నేను అరేంజ్మెంట్ చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం పోడపాడు గ్రామం కొండపల్లి చిన్నశ్రీను నూతన గృహప్రవేశ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ఆకాశపు స్వామి, కెలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన, గొర్రెల శ్రీధర్, పాతూరు రాంప్రసాద్ చౌదరి, గంధం సతీష్, అచ్యుత సత్యనారాయణ, ముప్పిడి రమేష్, నెక్కలపూడి వీర్రాజు, మార్లపూడి మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, తాడేపల్లిగూడెం పట్టణ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ గన్నవరం విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిగూడెంలో పలు సమస్యలను మంత్రి లోకేష్ దృష్టికి శ్రీధర్ తీసుకువెళ్లినట్లుగా సమాచారం. రానున్న స్థానిక ఎన్నికల విషయంలో సమిష్టి కృషితో కూటమి పార్టీ నేతలను గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తామని మంత్రి తెలిపారు. వెలగపూడి అమరావతి అసెంబ్లీ సమావేశంలో భాగంగా ఆహార కల్తీ చర్చ సందర్భంగా పాలు కల్తీ గురించి రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి గళమెత్తారు. ఆహారం నిల్వ ఉంచి ఫాస్ట్ ఫుడ్స్ గురించి, టేస్టింగ్ సాల్ట్, ఫుడ్ కలర్స్ ఆహార పదార్థాల్లో కలపడం గురించి, వంట నూనెల కల్తీ గురించి ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీ సిబ్బంది కొరత వలన ఆహార కల్తీ యథేచ్ఛగా జరుగుతుందని సిబ్బంది నియమించాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా బొలిశెట్టి అభ్యర్థించారు. రాబోయే రోజుల్లో కల్తీ కారణంగా ఎవరి ప్రాణాలు పోకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఈరోజు కల్తీ అనేది పాల దగ్గర చూసుకుంటే, ఒక పాలు చక్కగా మనకి ఇస్తారంటే దాంట్లో యూరియా కలుపుతున్నారు అధ్యక్ష, దాంట్లో తుమ్మ జిగురు కలుపుతున్నారు అధ్యక్ష. మరి దీని మీద ఏమాత్రం నియంత్రణ లేదు అధ్యక్ష. అంతేకాకుండా నెయ్యి చూసుకుంటే పామ్ ఆయిల్తో తయారు చేసిన నెయ్యి, జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యితో ఆహార వస్తువులు తయారు చేస్తున్నారు అధ్యక్ష. టేస్టింగ్ సాల్ట్ అనేది మన భారతదేశంలో దాన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దాన్ని యథేచ్ఛగా వాడి ప్రజల యొక్క ప్రాణాలతో ఆడుతున్నారు అధ్యక్ష వ్యాపారస్తులు. అదేవిధంగా కాఫీ, టీల్లో కూడా చింతపిక్కల పొడిని వాడుతున్నారు అధ్యక్ష. ఆయిల్లో కల్తీ, ఎక్కువ రేటు ఉన్న ఆయిల్ బ్రాండ్ తీసుకుని దాంట్లో పామ్ ఆయిల్ లాంటి ఇంకా తక్కువ క్వాలిటీ ఉన్న ఆయిల్ని కలిపి ప్రజల ఆరోగ్యంతో ఆడుతున్నారు అధ్యక్ష. మాంసం నిల్వ ఉంచి అయ్యే ఫ్రై చేసి ఫ్రిడ్జ్లో పెట్టి 3 రోజులు పోయిన తర్వాత కూడా అదే ఆహారాన్ని ఇంటికి పంపిస్తారు అధ్యక్ష. అంతేకాకుండా మరి కలర్స్ వాడుతున్నారు అధ్యక్ష బాగా. మరి ఆ కలర్స్ని కూడా బ్యాన్ చేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా గత సంవత్సరం మనం ఇదే సభలో మాట్లాడుకున్నాం అధ్యక్ష. దీని మీద ఏమాత్రం నియంత్రణ లేదు అధ్యక్ష. ఎందుకంటే ఒక జిల్లాకు వచ్చేటప్పటికి ఇద్దరు ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉంటారు అధ్యక్ష. వాళ్ళిద్దరి వల్ల దాదాపుగా ఉన్న మున్సిపాలిటీల్లో కానీ పల్లెటూరులో కానీ ఉన్నటువంటి ఎక్కడా కూడా తనిఖీలు లేవు అధ్యక్ష. ఎవరైతే కల్తీ చేస్తారో వాళ్ళకి కఠినమైన శిక్ష విధించేలా చట్టం తయారు చేస్తాం కానీ ఇది కంట్రోల్ అవ్వదని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ఇవాళ పాలు అనేవి నీళ్ళ కంటే తక్కువ రేటుకి అమ్ముతున్నారు. అవన్నీ కల్తీ జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా నియంత్రణ చేయవలసిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నారు అధ్యక్ష. నమస్కారం.